దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గత వారమంతా మీ కృపలో మమ్మను భద్రపరిచి రాత్రివేళ మాకు మంచి నిద్రను దయచేసి ఉదయకాల దీవెనతో మమ్మను మేల్కొలిపి ఈ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ మందిరములో మరొకసారి నీ పరిశుద్ధ జన్మగా మమ్మల్ని చేర్చినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంకా నువ్వు రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా వారికి మార్గం సరళం చేయమని, సకాలానికి నీ మందిరానికి చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మేమందరము మీ మందిరములో మీ పరిశుద్ధ నామమును చేతబట్టి కూడి ఉంటూ ఉండగా ప్రభువా, మీ మాట చొప్పున మీ సన్నిధిని మా మధ్య ఉంచండి, మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ రీతిగా మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. వాయిద్యాలు వాయించువారిని, పాటలు పాడువారిని, పరిచర్య చేయువారిని, నిన్ను ఆరాధించువారిని, మీ పక్షంగా నిలబడేవారిని, ఆరాధనలో ఆయా రీతిలుగా పాలిభాగస్తులుగా ఉంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ చేతులని బలమైన సాధనాలుగా వాడుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను, ప్రార్థనా జీవితంలోను, పరిశుద్ధ జీవితంలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా 85వ కీర్తనను బత్తిన బాబు వచ్చి చదువుతాడు. నేటి పరిశుద్ధ దినానికి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరములు కీర్తన గ్రంథము 85వ కీర్తన అందరము కలిసి చదువుకుందాం. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడని యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షింపబడిన గాక. శనయ్య వచ్చి ఒక పాట పాడతాడు. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని
తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా. నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా. నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. హక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే. నిక్కుట ప్రేమను చూపితివే నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. చిన్న సాక్ష్యం 2 నిమిషాలే. మా బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. మీరందరూ ప్రార్థన చేశారు 10th క్లాస్ వాళ్ళ గురించి. పాస్టర్ గారికి కూడా నేను పాస్టర్ గారు ఇట్లా బాబు ఎగ్జామ్స్ రాస్తున్నాడు అని చెప్పాను. చెప్తే ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని ఇద్దరికి చెప్పాను. చెప్తే పాస్టర్ గారు ఇద్దరు ప్రార్థన చేశారు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా పాస్టర్ గారు ప్రేయర్ చేసి పంపించారు. బాబు 564 మార్కులు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి ఇద్దరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును.
కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో
బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన అధ్యాయ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకునెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని అన్నాడు. వాటిని తెలుసుకునట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి. ఇదిగో
తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునగాక. తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియున్నా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ధ్యాన నిమిత్తం చదువుబడిన వాక్య భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే యేసు మార్గము లేదా పరలోకపు మార్గము అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మనమందరం కూడా నరకాన్ని తప్పించుకొని పరలోకం చేరుకోవాలని మనం ఆశిస్తున్నాం. అందుకొరకే మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే పరలోకం చేరుకోవాలంటే ఎవరు మనకు మార్గము? ఎట్లా మనకు మార్గం తెలుస్తుంది? చంద్రమండలానికి మార్గం తెలుసు, ఈ మధ్య కనుక్కున్నారు. ఆ గ్రహాలకి ఈ గ్రహాలకి వెళ్ళే మార్గం తెలుసు, అది కూడా ఈ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. మరి పరలోకానికి మార్గం తెలియాలి కదా. తెలిసేంత వరకు జనాలు నశించిపోతే ఎట్లా? కాబట్టి పరలోకం నుండి వచ్చిన వాడు, పరలోకానికి వెళ్ళిన వాడే మనకు నిజమైన మార్గం. నరకాన్ని తప్పించగలిగి మోక్షానికి చేర్చగలిగిన వారు ఎవరయ్యా అంటే మోక్షం నుండి భూమి మీదకి వచ్చి తిరిగి భూమి మీద నుండి మోక్షానికి పరలోకానికి వెళ్ళిన వాడే. అట్టి వ్యక్తిని నమ్మితే, అట్టి వ్యక్తి జీవితాన్ని అనుసరిస్తే మనము కూడా భూమి మీద నుండి పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. కనుక సమయాన్ని బట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు మనం చూడగలిగితే, ఈ గ్రంథాన్ని రాసింది లూకా. అందుకని అంటాడు, లూకా గ్రంథం కూడా థియోఫిలా అనే వ్యక్తితో ప్రారంభిస్తాడు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము రచించి తిని. మొదటి గ్రంథం అంటే లూకా సువార్త. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణం చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. పునరుద్ధానుడైన యేసు ప్రభు 40 దినములు శిష్యులకు బోధించాడు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు. యేసు ప్రభు యొక్క బోధ 3 రూపాల్లో మనం చూడాలి. మొదటిది, యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అందించిన బోధ మొదటిది. రెండవది, పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి వెళుతూ వస్తూ దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినటువంటి బోధ రెండవది. మూడవది, ప్రభువే ఆత్మ. 2 కొరింథీ 3:17 ప్రకారంగా ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేటటువంటి బోధ. ఈ 3 రూపాల్లో యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైన బోధ మనకు అందుబాటులో ఉంటూ ఉన్నది. కనుక ఇక్కడ 40 దినాలు యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధిస్తూ తను తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. ఆయన వారిని కలుసుకుని ఈలాగు ఆజ్ఞాపించెను. ఇది 40వ రోజు. 40వ రోజు వారికి కనబడి చెప్పినటువంటి ఆజ్ఞ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందుదురనెను. 40వ దినమందు వారితో చెప్పాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు.
తండ్రి యొక్క వాగ్దానం నా వలన మీరు విన్నారు కదా, అది మీరు పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టవద్దు అని చెప్పడం జరిగింది. అంటే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, అందుకొరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళవద్దు అన్నాడు? 40వ దినం నుంచి పెంతెకొస్తు దినము అంటే 50వ దినం. పెంతెకొస్తు అంటే 50వ దినం, అంటే మధ్యలో 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు దేవుడు వారికి కనబడలా, వారిని ఆదరించలా, వారిని ధైర్యపరచలే. 40వ రోజు వారికి కనబడి ఆ తర్వాత వారికి కనబడలే. కనుక 40వ రోజు చెప్పినాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు, వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. అంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉండాలి అక్కడ? ఒకవైపున యూదా మతస్థులు వీరిని గుర్తించారంటే యేసు ప్రభుకే వారు చేసినటువంటి హాని తెలుసు, వీరిని కూడా బంధించవచ్చు. ఎందుకంటే సమాధి దగ్గర కాపలా పెట్టిన సైనికులు ఏం చెప్పారు? మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారు అని చెప్పారు. ఒకవైపున యేసు ప్రభు యొక్క శిష్యులుగా, మరొక వైపున యేసు దేహాన్ని దొంగిలించిన వారుగా వీరి మీద అపవాదులు ఉంటూ ఉండగా, మరి యూదా మతము రోమా ప్రభుత్వం పక్షంగా వీరికి ఎంత భయం ఉంటుంది? చాలా భయం, ప్రాణభయం ఉంది. అలాంటి భయపడేటటువంటి పరిస్థితుల్లో వీరు ఎక్కడుండాలి? అక్కడే ఉండాలి. భయపడుతూ ఉన్నా సరే, ప్రాణభయం ఉన్నా సరే వీరు యెరూషలేములోనే ఉండాలి. ఉంటేనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, సలహా కాదు, సూచన కాదు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఇప్పుడు శిష్యులు, అపోస్తలులు తీర్మానం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకునడానికి ఇక్కడ ఉందామా లేదా అంటే ఆ ఉండే క్రమంలో మనం చెరసాల్లో బంధించబడవచ్చు, ప్రాణాలు తీయవచ్చు, ఏం చేద్దాం? వాళ్ళు తీర్మానం చేశారు. చెరసాల్లో వేసినా సరే, బంధించినా సరే, ఎన్ని హింసలు పెట్టినా సరే ఆయన వాగ్దానం మాత్రం మనకు కావాలి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. నరకాన్ని తప్పించుకొని పరలోకాన్ని చేరుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి అని వారు తీర్మానం చేశారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తర్ఫీదు పొందాం కదా, పునరుద్ధానుడైన యేసు ప్రభు 40 దినాల్లో పలుమార్లు మేము చూసాం కదా, ఇంకా మాకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమా అని అనుకోలే. వారికి కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం అవసరం, పరలోకం చేరుకోవాలంటే. కనుకనే వారు అలాంటి భయకంపితులైనటువంటి పరిస్థితుల్లో కూడా మంచి తీర్మానం చేశారు. పరిశుద్ధాత్మను పొందుకునేంతవరకు యెరూషలేమును విడిచిపెట్టకూడదు అని తీర్మానం చేశారు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మార్గంగా మనకు మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా ఆ బాప్తిసం పొందుకొని ఆయన ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వ్రాలడం కనబడింది. అది ఎందుకు మనకు చూపించాడు? పరిశుద్ధాత్మ దేవుడే, అసలు దేవుడే యేసు ప్రభు. ఆయన పరిశుద్ధాత్మ మరలా పొందుకోవాల్సిన అవసరం లేదు, బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకు మార్గంగా ఉన్నాడు కదా, మనకు మాదిరిగా ఉండాలి కదా, మనం యేసు ప్రభువును అనుసరించే వారంగా ఉంటాం కదా. యేసు ప్రభువును అనుసరించాలంటే మనకు బాప్తిసం అవసరం, పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి ఆయన్ని అనుసరించే వారికి మాదిరిగా, మార్గంగా ఉండడానికి యేసు ప్రభు కూడా నీటి బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మనకు కనబరిచాడు. కాబట్టి మనం కూడా యేసు అనే మార్గంలో కొనసాగచ్చు. అందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, యేసుని మనకు మాదిరిగా ఉంచుకుందాం కాబట్టి యేసు ప్రభు పొందుకున్నట్టుగా మనం కూడా బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడిని మనము పొందుకోవాలి. లేఖనంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనములో, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే దేవుని మాటలే మన నోటి వెంట వస్తాయి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటే హృదయము దేవుని మాటలే వస్తాయి. మన ఫోన్ చేసినా, వాట్సాప్లో ఇక చాట్ చేసినా, ఎక్కడ ఏం చేసినా దేవుని మాటలు అందులో ఉంటాయి.
మన మాటల్లో దేవుని మాటలు కొన్నైనా ఉంటే ఆ మన మాటలు రుచికరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, చదువు వారికి వినువారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దేవుడు కొలత లేకుండా ఇస్తాడు. అడిగితే అడగాలి. మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. ఇంటి అవసరాలు అడుగుతాం, భవిష్యత్తుకు సంబంధించిన ఆశీర్వాదాలు అడుగుతాం, ఆరోగ్యం అడుగుతాం, ఆత్మ సంబంధమైన ఈవులను అడుగుతాం, ఎన్నో అడుగుతాం. కానీ ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని అడిగామా? కొంతమంది చెప్పారు నాకు ఆ మధ్య చాలా కాలం క్రితం, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలని ఉంది కానీ నాకు భయం. పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే ఎగరతానేమో, మా చెప్పులు పగిలిపోతాయేమో, ఇక ఏమేమో మాట్లాడతానేమో. కొన్ని అక్కడక్కడ చూసి వారు భయం వ్యక్తం చేశారు. వారికి చెప్పాల్సిన మాట చెప్పాను ఆ రోజుల్లో, కొన్ని సంవత్సరాల క్రితం. అది భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే దేవుని మాటలే పలుకుతాము. పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మను వారు పొందుకొని తమ చుట్టూ ఉన్న వేల కొలది వారు భక్తులైన యూదులు, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు, వారందరికీ వారి వారి భాషల్లో దేవుని యొక్క గొప్ప కార్యములు వారికి చెప్పినందువలన కొన్ని వేల మంది అప్పుడే బాప్తిసం పొందుకున్నారు. ఎటువంటి గొప్ప కార్యం జరిగిందో చూడండి. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు క్రీస్తుకు చెందినవారు కాదు. క్రీస్తుకు చెందినవారు కాకపోతే క్రీస్తు రాజ్యంలో మనం చేరుకోగలమా? అనగా పరలోక రాజ్యం మనం చేరుకోగలమా? చేరుకోలేం. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలో యేసు ప్రభుతో కూడా యుగయుగములు మనం ఉండాలంటే యేసు ఆత్మను మనం ఖచ్చితంగా పొందుకుని ఉండాలి. అందుకు మనం అడిగి ఉండాలి. అడిగితే దేవుడు ఇస్తాడు. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడతాం. ఎంతగా దేవుని ఆత్మచేత నింపబడితే అంతగా ఆత్మీయంగా బలపరచబడతాం. అంతగా శరీరక్రియలు నశించిపోతాయి. అంతగా మనం ఆత్మీయంగా రూపాంతరం చెందుతాం. కాబట్టి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అన్నీ అడుగుతున్నాం, అన్నీ పొందుకుంటున్నాం. దేవుని ఆత్మను అడిగిన సందర్భాలు ఎన్ని? పొందుకునే అంతవరకు అడిగామా? ఇదిగో మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంతవరకు అంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోనంత వరకు వారు భయకంపితులై భయంగా జీవించారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారికి భయం లేదు. బాహాటంగా ప్రభుని గురించి వారు చెప్పడం జరిగింది. చూడండి 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే దైవ శక్తిని పొందుకోవడమే, దేవునికి సాక్షులమై ఉండడమే. దేవుని యొక్క శక్తి మనకు కావాలంటే సాతాన్ని ఎదిరించాలన్నా దేవుని శక్తి కావాలి, శోధన జయించాలన్నా దేవుని శక్తి మనకు కావాలి, శరీరతత్వాన్ని జయించాలన్నా దేవుని శక్తి మనకు కావాలి, నిజమైన భక్తిలో కొనసాగాలన్నా దేవుని శక్తి మనకు కావాలి, ఈ లోకాన్ని జయించాలంటే దేవుని శక్తి మనకు కావాలి. ఎట్లా వస్తుంది అది? జిమ్ చేస్తే వస్తుందా? వాకింగ్ చేస్తే వస్తుందా? బోర్నవిట్టా తాగితే వస్తుందా? ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మను పొందుకుంటే మీరు శక్తి పొందుకుంటారు. పెంతెకొస్తు దినాన వారు పొందుకున్నారు. అప్పటి వరకు రహస్యంగా భయంగా గడిపినటువంటి శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకోగానే శక్తిని పొందుకున్నారు. భయం పోయింది, ధైర్యం వచ్చింది. బాహాటంగా కొన్ని వేల మందికి యేసు ప్రభువుని గురించి గొప్ప కార్యాలు చెప్పి బాప్తిస్మలో నడిపించారు. ఎంత మార్పో చూడండి.
ఆ మార్పు ఎట్లా వచ్చింది? ఒక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం మూలంగా శక్తి వచ్చింది. పౌలు చెప్పినట్టుగా తిమోతికి రాసిన పత్రికలో, మీరు భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. భక్తి గలవారమే, శక్తి లేదు, ఏం ప్రయోజనం? బోధకాలు ఇంతలాగా ఉంటుంది, దానికి ఏముండదు, శక్తి ఉండదు. ఈ శరీరానికి అది భారం, ఈ శరీరం దాన్ని భారంగా లక్కం పోవాలి. ఏం ప్రయోజనం? లక్షల మంది, వేల కొలది, వందల కొలది క్రైస్తవులు ఉంటారు. అందులో ఎంతమంది దేవుని యొక్క శక్తిని కలిగిన వారు, ఎంతమంది దేవుని ఆత్మను కలిగిన వారు? దేవుని శక్తి అంటే వీర కార్యాల కోసం కాదు, శూర కార్యాల కోసం కాదు. మనల్ని కొడుతున్నా, చంపుతున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించమని అంటే అనాలంటే దేవుని యొక్క శక్తి ఉంటేనే. మనం శపిస్తుంటే వారిని దేవించాలంటే దేవుని యొక్క శక్తి మనకు కావాలి. మనం దూషించే వారిని మనం ప్రేమించాలంటే దేవుని శక్తి మనకు కావాలి. ఈ రీతిగా దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవడానికి దేవుని శక్తి లేకపోతే మన శక్తి వలన మనము దేవుని మార్గంలో నడుచుకోలేము. కనుక దేవుని శక్తి మనకు ఎంతో అవసరం. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చేటటువంటి 3 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 36 నుంచి 39 వరకు. శక్తి పొందుకుంటాము, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే రెండవది దేవునికి మనము సాక్షులమై ఉంటాం. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం నుంచి, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? ఇక్కడ ఆయన చేయుచున్న క్రియలు. కోనేటికి వెళ్ళి కన్నులు కడుక్కోమన్నాడు గుడ్డివారిని, కడుక్కోగానే చూపు వచ్చింది. ఏ మనిషి అయినా చేయగలడా? ఆ క్రియ ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తుంది. కుష్ఠరోగిని ముట్టి స్వస్థచిత్తుడు కమ్ము అని చెప్పినటువంటి ఆ క్రియ ఏ మనిషి అయినా, ఏ భక్తుడైనా చేయగలడా? చేయలేడు. మరి యేసుప్రభు ఆ కార్యం చేశాడంటే ఆ కార్యం ఏం చెప్తుంది? ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి యేసుప్రభు చేసే క్రియలన్నీ కూడా ఆయన దేవుడు, దేవుని కుమారుడు అనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 37వ వచనం, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయన మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇక్కడ రెండవ సాక్షి ఎవరు? తండ్రి అయిన దేవుడు. రూపాంతర కొండ మీద కానీ, ఆయన బాప్తిసం పొందుకున్న సందర్భంలో కానీ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం పలికినాడు. 36వ వచనంలో క్రియలు సాక్ష్యం అన్నాడు. 37వ వచనంలో నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. 39వ వచనం చూద్దాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. చూసారా? లేఖనాలు యేసు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి, క్రియలు యేసుల గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, తండ్రి అయిన దేవుడు యేసుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ 3 సాక్ష్యాలు యేసు ప్రభువుకు ఉన్నాయి. అయినా కానీ యేసు ప్రభు అపోస్తలుతో అంటున్నాడు, మీరు భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. లేఖనాలతో పాటుగా మనము కూడా సాక్షులమే, దేవుని క్రియలతో పాటుగా మనము కూడా సాక్షులమే, తండ్రితో పాటుగా మనము కూడా సాక్షులమే. ఎప్పుడు? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు. అంతగా మనం హెచ్చించబడతాం, అంతగా మనం దీవించబడతాం. అందుకే అంటున్నాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు అంటున్నాడు. అంత అవసరం అన్నమాట అది. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటున్నాడు. యేసు ప్రభు కూడా
సత్యమునకు సాక్షి అయి ఉన్నాడు. యేసు ప్రభు కూడా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను వచ్చాను అన్నాడు. ఆయన క్రియలు ఆయన సాక్షియే, ఆయన క్రియలు సాక్షియే, ఆయన లేఖనాలు సాక్ష్యమే, ఆయన తండ్రి కూడా సాక్ష్యమే. వారితో పాటుగా నీవు నేను మనము కూడా సాక్షులమే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే. ప్రభునందు ప్రియులారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం ఎంత ఆవశ్యకమో ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. సమయం క్లుప్తంగా ఉంది కాబట్టి మరొక మాటను కూడా మీ ముందుకు తీసుకుని వచ్చి నేను ముగిస్తాను. ఇదే అపోస్తల కార్యం గ్రంథం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని మీతో చెప్పుచున్నాను. ఎవరండి చెప్పింది ఇక్కడ? దేవదూతలని మనం అంటున్నాం, కానీ అక్కడ రాయబడిన మాట మనుషులు. ఇదివరకు నేను చెప్పాను, దేవదూతలని మాట రాసినప్పుడు వారి ఆకారం ఎట్లా ఉంటుంది, మనుషులు అని చెప్పినప్పుడు వారి ఆకారం ఎట్లా ఉంటుందని చెప్పాను. ఏ రీతిగా ఉన్నప్పుడు మనుషులు అని దేవదూతలకి ఆ పేరు పెట్టడం జరుగుతుంది, వారు ఏ రీతిగా ఉన్నప్పుడు దేవదూతలని దేవదూతలని చెప్పడం జరుగుతుంది. మీరు మాసిపోయారు, మీరు మర్చిపోయారు. రెక్కలతో కనబడినప్పుడు దేవదూతలు వారి దేవదూతలుగా గుర్తించి అదే మాట రాస్తారు. రెక్కలు లేకుండా కనబడినప్పుడు దేవదూతల్ని వారిని మనుషులుగా రాయడం జరుగుతుంది బైబిల్లో ఎక్కడా కూడా. అందుకని మనం ఆదికాండం 18-19 అధ్యాయాలు చూస్తే మరి ముగ్గురు మనుషులు అంటాడు అబ్రహాం. తర్వాత 19వ అధ్యాయంకి వస్తే లోతు ఇద్దరు దేవదూతలు అంటాడు, ఆ ముగ్గురులో ఇద్దరిని. కాబట్టి వాళ్ళ రూపాలను బట్టి దేవదూతలకి మరి దేవదూతలని మనుషులని రాయడం జరిగింది. మొత్తానికి మనం చెప్పినట్లుగా దేవదూతలే కనబడ్డారు. ఏమంటున్నారు? గలిలయ మనుషులారా, అంటే మీరు మనుషులు, మేము దేవదూతలము అని. గలిలయ మనుషులారా, ఎందుకు మీరు తేరిపారు చూస్తున్నారు? యేసు ప్రభు ఆరోహణం వెళుతూ ఉంటే అట్నే చూస్తూ ఉండారు. షార్లు రాకెట్ వదిలినప్పుడు చూస్తూ ఉంటాం, అది మేఘాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాని పొగ కనబడతా ఉంటుంది, ఇంకా అట్నే చూస్తూ ఉంటాం, ఇంకా ఏం కనబడుతుందో అని. ఆ పొగ పలసబడిపోతూ ఉంటుంది, కొద్దిసేపటికి ఏమీ కనపడదు, అయినా అట్టే చూస్తూ ఉంటాం. చూసి ఎడ చూసి మెడనొప్పి అంటాం. అట్లాగే వీళ్ళు కూడా అది ఆశ్చర్యం. యేసు ప్రభు ఉన్న పాటున ఆరోహణం అయిపోతూ ఉన్నాడు, శూన్యంలో గాలిలో తేలిపోతూ ఉన్నాడు, కనబడినంత వరకు చూస్తూనే ఉన్నారు. మేఘ ప్రపంచం వచ్చింది. మేఘాలు ఇంచుమించు 50-100 కిలోమీటర్ల వ్యవధిలో ఉంటాయి హైట్లో. ఆ మేఘ ప్రపంచంలో కింది మేఘం దగ్గరికి వెళ్ళేసరికి ఒక మేఘము మీద ఆయన కూర్చున్నాడు. ఆ మేఘము ప్రపంచమంతా ఆ యొక్క కిలోమీటర్లు అన్నీ కూడా ఆ మేఘం మీద ప్రయాణం చేసి వెళ్ళాడు. అందుకని వీరికి కనబడలే. ఆ మేఘ ప్రపంచం దాటిన తర్వాత పరలోకానికి ఎట్లా వెళ్ళాడు, ఎట్లా వచ్చాడో గుర్తిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది ఎట్లా వెళ్ళాడో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కానీ చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 14 వరకు కానీ చూస్తే, ఆయన పరలోకం నుండి తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించిరి. ఎవరైనా? యేసు ప్రభు, దేవుని యొక్క వాక్యమనే నామం పెట్టబడినవాడు. యేసు ప్రభువు పరలోకం నుండి ఎట్లా వస్తున్నాడు? తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నాడు. మళ్ళీ మేఘాల దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా రావాలి? మేఘారూఢై రావాలి. మేఘ ప్రపంచం అంతా మేఘం మీద ప్రయాణం చేసి కిందికి రావాలి. అక్కడి నుంచి ఎట్లా రావాలి? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చూస్తే, ఆయన తన వారిని వెంట పెట్టుకుని వచ్చును.
మొదటి పునరుద్ధానంలో పాల్గొనిన వారు, అప్పుడు సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు రెప్పపాటున మార్చబడతారు. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నవారు సజీవులై లేస్తారు, వారిని వీరు కలుసుకుంటారు. వీరందరూ యేసు ప్రభు దగ్గరికి మధ్య ఆకాశంలోనికి వెళ్ళి మారనాథ అంటారు, యేసయ్యా రమ్ము అంటారు. ఆ రీతిగా యేసుప్రభుని ఆహ్వానిస్తే వారందరూ యేసుప్రభు వెనకాల చేరి యేసుప్రభుని వెంబడిస్తారు, ఒలీవ కొండ దగ్గరికి వస్తారు. ఆ రీతిగా యేసుప్రభు తన వారిని వెంట పెట్టుకొని వచ్చును. ఇక్కడ ఎందుకు చెప్పాను ఈ క్రమం అంటే, దూతలు ఏం చెప్పారు? యేసుప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే రావాలి. ఇదివరకు చెప్పాను నేను క్లుప్తంగా. మనం మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్కి పోయాం, రైలు ఎక్కి చెన్నైలో దిగాం, అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని చెన్నై ఎయిర్పోర్ట్కి పోయాం, అక్కడి నుంచి విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్ళాం. మళ్ళీ ఎట్లా వస్తాము? ట్రూ అండ్ ఫ్రో మనం బుక్ చేసుకుంటాం, మళ్ళీ విమానంలోనే ఢిల్లీ నుంచి చెన్నైకి వస్తాం, చెన్నై నుంచి ట్యాక్సీలో చెన్నై ఎయిర్పోర్ట్కి ట్రైన్ స్టేషన్కి వస్తాం, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నెల్లూరుకి వస్తాం. ఏ రీతిగా వెళ్ళామో ఆ రీతిగానే మనం వస్తాం. ఇప్పుడు మనకు ఆ శూన్యం వరకు, మేఘాల వరకు కూడా ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మళ్ళీ వచ్చేటప్పుడు ఆరోహణమై రావాలి. మేఘాలకు దగ్గర నుంచి మేఘారూఢై వెళ్ళాడు, మళ్ళీ వచ్చేటప్పుడు మేఘారూఢై రావాలి. మేఘాలు దాటిన తర్వాత ఆయన తెల్లగుర్రం ఎక్కి వెళ్ళాడు, ఎందుకంటే తెల్లగుర్రం ఎక్కి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన తెల్లగుర్రం ఎక్కి వెళ్ళాడు, మళ్ళీ ఆయన తెల్లగుర్రం ఎక్కి వస్తున్నాడు. అందుకంటున్నారు వీళ్ళు, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి అదే రీతిగా ఆయన వస్తాడు. కాబట్టి మీరు ఎందుకు అంటున్న, ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెబుతాను. ఆయన తన వారిని వెంట పెట్టుకుని వచ్చును అని చెప్పాడు కదా. అందుకు అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాను. 11వ అధ్యాయం 11వ వచనం, ఇద్దరు సాక్షులు చంపబడినప్పుడు వారు ఎక్కడికి వెళతారు? వారు ఎక్కడి నుంచి వస్తారు? యేసు ప్రభు తన వారిని వెంట పెట్టుకుని వస్తాడు కదా. పరలోకం నుంచి ఎవరెవరిని వెంట పెట్టుకుని వస్తాడో మనకు అర్థమవుతుంది అక్కడ. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదముల ఊని నిలిచిరి, వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. ఇద్దరు సాక్షులు చంపబడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళానే బైబిల్లో ఉంది. మనమందరం చనిపోయిన వారు పాతాళలోకానికి వెళ్ళాలి, కానీ వీరు మాత్రం ఇద్దరు మాత్రం పాతాళలోకానికి వెళ్ళరు. వీరిద్దరు మాత్రము మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అనే మాటలో వీళ్ళిద్దరు వస్తారు. వారు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? మీరు పొరపాటున పాతాళలోకానికి వెళ్తారేమో, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకానికి గురించి చెబుతుండగా వారు పరలోకమునకు ఆరోహణమైరి. ఆ గడిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి, మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకమును దేవుని మహిమపరిచిరి. కాబట్టి పరలోకం నుండి దేవుడు తన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. పరలోకం నుంచి ఆ ఇద్దరు సాక్షులు వస్తారు, ఇంకా దేవదూతలు తెల్లగుర్రం ఎక్కి వస్తారు, మేఘాల వరకు వస్తారు. అక్కడి నుంచి వీళ్ళు మేఘారూఢులై మేఘం క్రింది వరకు వస్తారు. అక్కడి నుంచి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రకారంగా సజీవులై నిలిచి ఉండి పరిశుద్ధులు రెప్పపాటును మార్చబడతారు. అప్పుడే మొదటి పునరుద్ధానంలోని పరిశుద్ధులు లేచి సజీవులై యేసుప్రభుని ఎదుర్కోవడానికి వెళుతూ ఉంటారు. వారిని వీళ్ళు కలుసుకుంటారు, వారు వీరు కలిసి వారిని ఆహ్వానిస్తారు. యేసుప్రభుని ఇద్దరు సాక్షుల్ని ఆహ్వానిస్తారు. ఇద్దరు సాక్షులు యేసు ప్రభువు మొదటి పునరుద్ధానంలో సజీవులై లేచిన వారు, రెప్పపాటును మార్చబడిన పరిశుద్ధులు అందరూ కలిసి అక్కడి నుంచి ఆరోహణములో ఒలీవ కొండ దగ్గరికి వస్తారు. ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు అది వరకు 3.5 సంవత్సరాల ముందే ఒలీవ కొండ చీల్చబడి లోయ ఏర్పడుతుంది. 1,44,000 మంది ముద్రించబడిన వారు, ఇంకా అనేక మంది దేవుని ముద్ర కలిగిన వారు ఆ లోయలోనికి వెళతారు. కాలము అర్ధకాలము వారు అక్కడ పోషించబడాలని చెప్పబడినటువంటి వారందరూ కూడా మరి మరలా యేసు ప్రభువుని కలుసుకుంటారు. క్రీస్తు విరోధి కాలంలో మరి యోధా కొండసీమ ప్రాంతాల్లో చెదరపోయిన పరిశుద్ధులు కూడా యేసు ప్రభువుని కలుసుకుంటారు. వారందరూ ప్రభు వెనకాల ఉండగా తూర్పు ద్వారం తెరవబడుతుంది. అప్పుడు తూర్పు ద్వారము తెరవబడుతుంది, సమాధులు తెరవబడతాయి, మరి రాజమార్గం ఏర్పడుతుంది. యెరూషలేములోనికి ఆయన ఆ రీతిగా జయప్రవేశం చేసి తూర్పు ద్వారంలో జయప్రవేశం చేశాడు. ఆ తర్వాత సిలువ వేయబడితే అది మూత వేయబడింది. అనేక మంది యుద్ధాలు చేసి అనేక మంది రాజులు ప్రయత్నం చేశారు, కానీ తూర్పు ద్వారం తెరవలేకపోయారు.
ఆ తూర్పు ద్వారం నేటికి మూతబడి ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే తూర్పు ద్వారం అది ఆటోమేటిక్గా తెరవబడుతుంది. ఆ రాజమార్గంలో ప్రభువు ఆయనతో ఉన్న వారందరూ కూడా వస్తారు. అప్పటికి యెరూషలేములో కర్ఫ్యూ విధించబడి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దేవాలయంలో బొమ్మను పెట్టి ఉంటాడు క్రీస్తు విరోధి, కనుక అక్కడ కర్ఫ్యూ పెట్టి ఉంటాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారందరినీ కూడా అధిగమించి దేవాలయం శుద్ధీకరించి మరి యోధా కొండసీమలో చెదరపోయిన వారు తమ గృహాలు చేరుకుంటారు. ఆ ముద్రించబడి లోయలో ఉన్నవారు తమ గృహాలు చేరుకుంటారు. యేసు ప్రభు మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారిని తీసుకుని వెళ్ళి హర్మగిద్దోన్ అనే ప్రాంతానికి వెళతాడు. అక్కడ యుద్ధం చేస్తాడు. హర్మగిద్దోన్ యుద్ధంలో విజయం పొందుకుంటాడు. క్రీస్తు విరోధిని, అబద్ధ క్రీస్తుని ప్రాణములతోనే పాతాళ లోకంలో వేస్తాడు. అది మీరు నోట్ చేసుకోండి. ఇంకో సందర్భం వచ్చినప్పుడు అది ఎందుకో చెబుతాను. ప్రాణాలతోనే వారి పాతాళ భూమి నెరవిడుస్తుంది. ఎక్కడికి ధనవంతుడు ఆదరగతలో ధనవంతుడు ఏ అగ్నిగుండంలో పడ్డాడు అక్కడికి వాళ్ళిద్దరిని ప్రాణాలతోనే వేసేస్తాడు. ఎందుకు అనేది ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. మీరు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. అక్కడ విజయం పొందిన తర్వాత మరలా యేసు ప్రభు యెరూషలేముకి వచ్చి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు సాతాను బంధిస్తాడు. బంధించిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత సాతాను విడువబడతాడు. విడువబడిన తర్వాత ప్రపంచంలోని గోగు మాగోగు అనే వారిని మోసం చేసి తన వైపు తిప్పుకొని ప్రభు మీదకి యుద్ధానికి తీసుకుని వస్తాడు. అప్పుడు యేసు ప్రభు సాతానుతో యుద్ధం చేసి జయించి సాతానుని మరి నరకాగ్నిలో వేస్తాడు. అప్పుడు నిలిచి ఉన్నవారు అందరూ కూడా రెప్పపాటును మార్చబడతారు. తర్వాత చనిపోయిన వారు అందరూ కూడా పునరుద్ధానంలో అవుతారు. ఈ భూమి ఆకాశం వెళ్ళిపోతుంది, నిలవడానికి చోటు ఉండదు. మధ్య ఆకాశంలో సింహాసనం వేయబడుతుంది. యేసు ప్రభు న్యాయాధిపతిగా అక్కడ ఉంటాడు. జనులందరూ కూడా ఎడం వైపున కుడి వైపున చేర్చబడతారు. ఈ నూతన భూమి, నూతన ఆకాశం, ఈ భూమి ఆకాశం ఉన్న స్థలంలోకి వస్తుంది. మధ్య ఆకాశంలో కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత దీవించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన నూతన భూమిని మీరు స్వతంత్రించుకుని అంటాడు. ఎడవైపున్న వారిని చూచి, నా తండ్రి చేత శపించబడిన వారులారా, అపవాదికిని వాని అనుచరులకును ఏర్పాటు చేసిన నరకాగ్నిలోనికి వెళ్ళుడి అంటాడు. అది అంతటితో అయిపోతుంది. ఆ నూతన యెరూషలేములో, నూతన భూమిలో మనం ఉండాలంటే యేసే మార్గము, అదే మనకు పరలోక మార్గము. యేసు ప్రభు వలె మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసు ప్రభు వలె మనం సాక్షులమై జీవించాలి. అప్పుడే యేసు ప్రభు వలె మనం మేలుకరమైన పునరుద్ధానాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు ఉన్న స్థలమైన నూతన యెరూషలేమును చేరుకుంటాం. కనుక నరకాగ్నిని తప్పించుకోవాలన్నా, మోక్షం చేరుకోవాలన్నా యేసే మనకు మార్గము. పరిశుద్ధాత్మను మనం పొందుకుందాం. అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవ నాకు దయచేయి, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించి ప్రభు అని అడుగుదాం. కొలత లేకుండా ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీవు దైవశక్తిని పొందుకుంటావు. శత్రువును కూడా ప్రేమించగలుగుతావు. శపించిన వారిని కూడా దీవించగలుగుతావు. శేష జీవితం అంతా పరిశుద్ధ మార్గంలో ఏ ఆటంకం లేకుండా సాగిపోగలుగుతావు. ఆ రీతిగా మన బ్రతుకు పర్యంతం దేవునికి సాక్షులముగా జీవించగలుగుతాం. ఆ మీదట మనం దేవునికి రాజ్యములో చేరుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క వాక్యం అనే ఉదక స్నానంతో శుద్ధీకరించారు ప్రభువా. మీ ఆత్మను మేమందరం కూడా సమృద్ధిగా పొందుకోవడానికి సహాయం చేయండి. అడుగుతున్నాం ప్రభు, అనుగ్రహించండి. అడగడానికి ఉన్నటువంటి భయాన్ని తొలగించండి ప్రభువా. కొలత లేకుండా ఇస్తానన్నారు, ఇవ్వండి నా తండ్రి. మా బ్రతుకు పర్యంతం మీ శక్తిని కలిగిన వారమై ఉండి మీకు సాక్షులముగా జీవించడానికి, ఆ మీదతో మీ రాజ్యంలో మీతో కలిసి యుగయుగములు జీవించడానికి మాకు అవసరమైనటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించను ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వినిన వాక్య భాగాలు వ్యర్థం కాకుండా మా జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్టు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును.
సర్వలోకము మనలను తన వాక్య సత్య